గాల్లో దీపం పెట్టి నన్ను అడిగిన వరాలన్నీ ఇవ్వు దేవుడా అంటే దేవుడు ఇవ్వడు అసలు. మనమంటూ ఒక కష్టం చేస్తూ ఆ కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళమే అయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. కానీ ఒకరిని తొక్కేసి ఒకరిని మోసం చేసి ఎదగాలనుకుంటే నువ్వే ఏదో ఒక రోజు బోర్ల పడతావు. కానీ ఇక్కడ నేను ఓన్లీ కష్టం గురించి దేవుడి గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఒక మనిషి గుణం గురించి, ఒక మనిషి ఉండే బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాను. మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఒకరిని ఓర్వని వాళ్ళని ఆ దేవుడు వాళ్ళని ఓర్వడు. అది గుర్తుపెట్టుకో. ప్రతి కుక్కకి టైం వస్తుంది అని ఎట్లా అంటారో మనిషికి కూడా అట్లనే టైం వస్తుంది. ఈ కుళ్ళు ముఖాల గురించి మనకెందుకులే గానీ ఈ వీడియోస్ అయితే శివరాత్రి రోజు తీసుకున్నాం. మేమైతే ఇంట్లో దీపం పెట్టుకొని సేమే చేసుకుని అయితే తిన్నాం అంతే. మా ఇంట్లో ఎవరం ఫాస్టింగ్ లేము. మేమైతే నాకు నిజంగా సిగ్గులేదు అసలు. మీరు కామెంట్స్ లో తిట్టినా నాకేం పర్లేదు, నేను పడతా. ఎందుకంటే శివరాత్రి రోజు ఎవరైనా బిర్యానీ చేసుకొని తింటారా? కానీ నేను చేసుకొని తిన్నా. ఎందుకో ఏమో పోయి ఆ రోజే నాకు బిర్యానీ తినాలనిపించింది. బిర్యానీ నేనే చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. కాదు, నేను చేయలే, జస్ట్ వీడియో కోసం అట్లా ఫోజులు ఇచ్చి. నేను కట్టుకున్న చీర ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇంతకీ ఆ చీర ఎక్కడదో నేను చెప్పాలా ఏంటి చెప్తా. మా సైడ్ జరిగిన వార్డ్ నెంబర్ ఎలక్షన్స్ అప్పుడు అయితే ఒక పార్టీ వాళ్ళు ఇచ్చినారు. ఇంతకీ చీర ఎట్లా ఉందో కామెంట్ చేయండి. దీనికైతే బుద్ధే లేదు. శివరాత్రి రోజు బిర్యానీ తింటుంది అని తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, కానీ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. తిట్టుకోండి మీరు. ఏం లేబా, ఒకటే చెప్తున్నా నేనైతే, మనం ఎంత పెద్ద స్టేజ్లు ఉన్నా, మనకి ఎన్ని కోట్ల పైసలు ఉన్నా, ఎంత ఉన్నా కూడా దేవుడు ముందు మనం బచ్చగాళ్ళమే. సో మనకంటూ ఒకటే ఉండాలి, దేవుడిని నమ్మాలి, మన గుణం మంచిగా ఉండాలి, మనం చేసే పని మనం చేయాలి, కర్మ అనేది ఖచ్చితంగా నమ్మాలి. మనం ఏదైనా తప్పు చేస్తున్నామంటే అది రిటర్న్ మనకు వస్తుంది అని పక్కా మైండ్ లో పెట్టుకోవాలి ఎప్పుడు.